ఇదివరకు రైతుల ఆత్మహత్యల గురించి తెలిసేది మనకి ప్రజలకి. ఎందుకంటే మొదట్లో అప్పుడు వైసీపీకి సంబంధించిన మంత్రులు వెళ్ళి పరామర్శించి వస్తుండేవాళ్ళు. డబ్బులు పరిహారాలు చెక్ ఇచ్చారు అన్నటువంటి. అది మహిళలదైనా, రైతులదైనా చేశారు. కానీ అవి వెంటనే పబ్లిక్ అందరికీ తెలుస్తుంది, పాపులర్ అవుతుందన్న ఉద్దేశంతో తర్వాత ప్రచారం రానీయకుండా వెళ్లి చూడమని లోకల్ ఎమ్మెల్యేలకు అప్పజెప్పారు. ఆ విధంగా కొంత డౌన్ ప్లే అయ్యింది జగన్ టైంలో. తర్వాత ఇది మొదట్లో ఓకే చేసి ఆ తర్వాత కౌలు రైతుల ఆత్మహత్యల్ని జగన్ పట్టించుకోవటం లేదు. నేనొస్తే రైతు, కౌలు రైతులు అందరినీ పట్టించుకుంటానంటూ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ₹1,00,000 చొప్పున కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, నా కష్టార్జితాన్ని నుంచి ఇస్తున్నానని ఆయన చెప్పడం, అవునవును అదుగో అని చెప్పటం, ఇదంతా నాడు నడిచింది. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కష్టాలు రానీయకుండా చూసుకుంటామని చెప్పి. అయితే ఇప్పుడు అధికారిక పోలీస్ రికార్డుల ప్రకారం 24, 25లో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 25, 26లో 393 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కళ్ళకి కూడా పరిహారం ఇవ్వట్లేదు. ఇది సాక్షి రాసుకొచ్చినటువంటిది. అన్నదాతల ఆత్మఘోష అంటూ. ఇది కూడా ఎలాగా అంటే ఇప్పుడు రైతు స్వరాజ్య వేదిక సంఘీభావ సదస్సు ఒకటి ఏర్పాటు చేసి నిన్న విజయవాడలో కొంతమందికి ఆర్టీఎస్ఎస్ ఆధ్వర్యంలో 17 మంది రైతు కుటుంబాలకి తలా ₹50,000 చొప్పున సాయం చేశారు. అప్పుడు వాళ్ళు బయట పెట్టింది ఏంటంటే కనీసం చనిపోతే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భర్త చనిపోతే భార్యకి వితంతు పెన్షన్ కూడా ఇవ్వట్లేదట. ఇంకొకటి ఇదివరకు జగన్ ఏం చేశాడంటే అప్పులు తీర్చడానికి వీళ్ళకి డబ్బులు ఇవ్వడంతో పాటు ఆ ఎవరైతే వాళ్ళకి అప్పిచ్చుంటారో వాళ్ళ ఇక కేసు పెట్టడానికి వీల్లేదన్నటువంటి ఆదేశాలు ఇచ్చుకొచ్చినప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు అట్లాంటి ఏమీ లేదు. వీళ్ళు అప్పులోళ్ళు ఎగబడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట. మరి ఇది ఏ పేపరు వార్తలు రాయట్లేదు. ఈవెన్ సాక్షి వాళ్ళకి కూడా ఇవాళ ఆ మీటింగ్ జరిగింది కాబట్టి వార్త రాశారు. లేకపోతే బయట తెలియట్లేదు. అది వింత.